హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయినప్పటి నుంచి అందరికీ ఒక కామన్ డౌట్ ఉందండి. సో మనం ఫస్ట్ ఫేజ్లో ఏం చేసాం? సో ఫస్ట్ ఫేజ్లో ఒక మంచి కాలేజ్ రాలేదు. సో సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి కాలేజ్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి మనం ఫస్ట్ ఫేజ్లో జస్ట్ ఫీ పే చేసి సీట్ అయితే రిజర్వ్ చేసుకున్నాం కదండి. సో సెకండ్ ఫేజ్లో ట్రై చేశారు. సో కొంచెం మంది మంచి కాలేజ్ వచ్చింది. సో వాళ్ళు అందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. లేకపోతే మంచి కాలేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా కూడా ఫస్ట్ ఫేజ్ సీట్ రిజర్వ్ ఉంది కాబట్టి సో దాంట్లో ఇప్పుడు టెన్షన్ ఏం లేకుండా ఇప్పుడు అందులో అయితే జాయిన్ అవ్వగలుగుతున్నారు. సో సేమ్ అట్లనే సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి థర్డ్ ఫేజ్లో కూడా ఇలాంటి ఆల్టర్నేటివ్ ఉందా, ఇలాంటి ఛాన్స్ ఉందా? సో చాలామంది అంటున్నారు, అన్న మేము థర్డ్ ఫేజ్కి ట్రై చేస్తాం డైరెక్ట్, మాకు సెకండ్ ఫేజ్లో అంత మంచి కాలేజ్ రాలేదు, నేను థర్డ్ ఫేజ్ ట్రై చేస్తాను, ఇప్పుడైతే ఫీ పే చేసి సీట్ రిజర్వ్ చేసుకుంటా, సీట్ ఏం కాదు కదా అంటున్నారు. సో దీని గురించి నేను పర్టికులర్గా అసలు వీడియో చేయాలనుకోలేదు, కానీ ఇప్పుడు పర్టికులర్గా చాలామంది డౌట్ అడుగుతున్నారు కాబట్టి మీరు సీట్ అనేది లాస్ అవుతారు కాబట్టి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్దాం. సో ఇది చూసినట్లయితే ఇది మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ 6th పాయింట్ చూడండి. సో ద ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ షెల్ బీ సబ్మిటెడ్ అట్ ద అలాటెడ్ కాలేజ్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో మీకు ఈ టీసీ సబ్మిషన్ అనేది కంపల్సరీ కాదు అని చెప్పారు. సో జస్ట్ ఫీ పే చేస్తే సీట్ అయితే రిజర్వ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అప్పుడైతే ఇది మ్యాండటరీ కాదండి, టీసీ సబ్మిషన్ అనేది మ్యాండటరీ కాదు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. ఎలా అంటారో చూపిస్తా. ఇప్పుడు మీరు అక్నాలజ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే ఇది నా అక్నాలజ్మెంట్ కార్డ్ కదా. సో నా సీట్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మీకైతే ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు 5th పాయింట్ చూడండి ఒకసారి. సో రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ టీసీ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 15 March 2021 ఈజ్ కంపల్సరీ. సో షుడ్ నోటీస్ దిస్, ఇది మ్యాండటరీ అండి. సో టీసీ సబ్మిషన్ అనేది ఎవరెవరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చి ఫీ పే చేసి రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడే సబ్మిట్ చేయాలి. ఇఫ్ క్యాండిడేట్ ఫాల్స్ టు సబ్మిట్ ఒరిజినల్ టీసీ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 15 March 2021 ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ స్టాండ్ క్యాన్సిల్డ్ ఆటోమేటికల్లీ. సో ఎవరైతే ఇప్పుడు 15th లోపు టీసీ సబ్మిట్ చేయారో ఏ కాలేజ్ అయినా రానివ్వండి. సో ఇదర్ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే ఉంది, లేకపోతే సెకండ్ ఫేజ్లో కొత్తగా ఏదైనా కాలేజ్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఖచ్చితంగా అయితే 15th లోపు టీసీ సబ్మిట్ చేయాలి. లేకుంటే ఇదే ప్రాసెస్ వాళ్ళు థర్డ్ ఫేజ్ వరకు కంటిన్యూ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదండి. అసలు థర్డ్ ఫేజ్ అనేది అఫీషియల్గా ఉంటుందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. కానీ సీట్స్ అయితే 100% ఉన్నాయి, పక్కాగా థర్డ్ ఫేజ్ కూడా ఉండొచ్చు. కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి థర్డ్ ఫేజ్లో ఇంకో ఛాన్స్ ఇచ్చే ఒపీనియన్ అయితే వాళ్ళకి లేదండి. సో ఇప్పటివరకు ఎక్కడైతే సీట్ వచ్చిందో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో 90% జాయిన్ అవ్వడమే బెటర్. ఎవరో కొంచెంమంది వాళ్ళ పర్సనల్ రీజన్స్తో కొంచెం లాంగ్లో డిస్టెన్స్ కాలేజ్ వచ్చినా సో వెళ్ళడానికి కష్టం అనుకునే వాళ్ళు థర్డ్ ఫేజ్లో ట్రై చేసుకోండి. ఈ సీట్ అయితే ఖచ్చితంగా వదిలేసుకుంటున్నాం అనుకుంటేనే థర్డ్ ఫేజ్కి ట్రై చేసుకోండి. సో థర్డ్ ఫేజ్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా రాలేదు, ఇంకా కొన్ని అఫిషియల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమి ఇవ్వలేదు సెకండ్ ఫేజ్కి సంబంధించి. ఒకవేళ ఇస్తే తప్పకుండా షేర్ చేస్తా. కానీ ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కాలేజ్ అయితే వచ్చిందో వాళ్ళైతే టీసీ సబ్మిషన్ అనేది ఇప్పుడు మ్యాండటరీ అండి. ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టు ఇప్పుడు అలాంటి ఛాన్స్ అయితే లేదు. మీరు ఖచ్చితంగా టీసీ అయితే 15th లోపు సబ్మిట్ చేయాలి. ఇదైతే నేను చెప్పగలను. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు అందుకే చూపించాను. సో ఫస్ట్ ఫేజ్లో మనకి అలాంటి చాయిస్ ఉంది, అప్పుడు టీసీ సబ్మిషన్ అనేది మ్యాండటరీ కాదు. బట్ ఇప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇది వచ్చేసి టీసీ సబ్మిషన్ గురించి ఉన్న క్వరీ అండి. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీని మీద చెప్పడం జరిగింది. సో ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఈ ఛానల్ పేజ్ది. సో అక్కడ మీ క్వరీస్ని నాకు షేర్ చేయొచ్చు. నేను మ్యాక్సిమం మోస్ట్ ప్రాబుల్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం లేట్ అయినా కూడా. సో నెక్స్ట్ అట్లానే ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ సబ్మిషన్కి వెళ్తున్నారో, ఎవరైతే సీట్ కన్ఫర్మేషన్కి వెళ్తున్నారో వాళ్ళైతే ఒరిజినల్ టీసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. నెక్స్ట్ అట్లానే అక్నాలజ్మెంట్ కార్డు కూడా, ఇవైతే 2 మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే సబ్ క్యాంపస్లో ఓన్లీ ఇవి 2 తీసుకుంటున్నారు. కానీ ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లో మాత్రం మీరు మిగతా సర్టిఫికేట్ జిరాక్సెస్ కూడా ఇవ్వాలి. కొంచెంమంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారంట. సో దీని గురించి అయితే మీరు అసలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వవసరం లేదు. సో వెబ్సైట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చూపించండి. ఇంకా వాళ్ళు కాదు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలనుకుంటే మీకు ఓపిక ఉంటే కనుక ఓఈ అడ్మిషన్ బ్రాంచ్లో కంప్లైంట్ చేయండి. సో ఈ జిరాక్స్ అయితే కావాలండి. సో ఎస్ఎస్సికి సంబంధించి మెమో కానీ, షార్ట్ మెమో, లాంగ్ మెమో కానీ, అట్లనే బోనఫైడ్స్ ఉంటాయి కదా, సో వాటి జిరాక్సెస్, అదేవిధంగా ఇంటర్ డీటెయిల్స్, అట్లనే డిగ్రీ, సో డిగ్రీలో కన్సాలిడేట్ మెమో, ప్రొఫెషనల్ మెమో, సో అవి కూడా వాటి జిరాక్సెస్ కూడా. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, సో ర్యాంక్ కార్డ్ జిరాక్స్, సో ఆధార్ కార్డ్ జిరాక్స్, సో టీసీ అయితే ఒరిజినల్. సో గ్యాప్ సర్టిఫికేట్, గ్యాప్ వచ్చుంటే ఎవరికన్నా గ్యాప్ సర్టిఫికేట్ కూడా. సో ఇవన్నీ క్యారీ చేయాలి మీరు. సో వీటన్నిటిని 2 కాపీస్ జిరాక్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సరిపోతుందండి. సో ఇది వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ సీట్ కన్ఫర్మేషన్.
సో మీకైతే అర్థమైంది కదా! థర్డ్ ఫేజ్‌కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, మీరు సెకండ్ ఫేజ్ సీట్ వదిలేసుకుంటున్నా అనుకుంటేనే థర్డ్ ఫేజ్‌కి వెళ్ళండి. సో నా నా రికమెండేషన్ ఏందంటే బెస్ట్ మీరు సెకండ్ ఫేజ్‌లో ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అయిపోండి. థర్డ్ ఫేజ్‌లో అంత బెటర్ సీట్స్ ఏమి ఉండవు. అదేవిధంగా మీకు సెకండ్ ఫేజ్ సీట్ వదులుకుంటేనే థర్డ్ ఫేజ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అండి. ఇంకా ఏమైనా ఫర్దర్‌గా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేస్తా. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.